ఒకరి పట్ల ఒకరు అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగాచి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు ఆనాడు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి, అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు, కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పి అంటున్నా. ఇక నేను ఏం చెప్పాలి, నా కోస ఏం చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పి అంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పి అంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏదో 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించదగిందని చెప్పి అంటున్నాను. మరి అటువంటి కమిషనర్ గల కార్యకర్తని నేను, అటువంటి కమిషనర్ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి, మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకున్నారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నారని చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటు నేను సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు నేను. ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను. ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పి అంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పి అంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకు ఏదైతే చేయి అందించి నాకు అండా నిలుచుండని చెప్పి అంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పట్టు నేను పెద్ద మనసుతోని గతంలో ప్రత్యర్థుల యొక్క భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవన వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలకు కట్టుబడే ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వారు నాకు చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటూ నేను దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావనతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసిన రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరి ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నాం. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయో తెలియదు. కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాసన ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం. ఇట్ వాజ్ నాట్ బట్ 10% ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజా అభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచోని నేను ఇచ్చిపెట్టుడు ఏందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, నేను గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపిందని చెప్పి అంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరాన్ని తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక బాల్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పి అంటున్నాను.
అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు తాడిత పీడిత వర్గాలు ఏదైతుందో వీళ్ళు వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిందని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర చేసిన చూడుని అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పిండ్రు. వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలిపిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలగో వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు రావాల్సిందే, వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాలేకపోయిండు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడైందా నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడో ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఇంటికలు అన్ని నెరిసిరయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్టలేదు అన్నట్టు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. గిరిజనుల ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా? అంతెందుకు ఈ ప్రాంతంలో ఉండే సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్నడన్నా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి ఎన్నడన్నా కేసీఆర్ వచ్చిన ఆడే? 2 నెలల్లో 100 కోట్లు పెట్టి సమ్మక్క సారలమ్మ మందిరాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిర్మించినందుకు మేము దిగిపోవాలనా? పేదల దైవాన్ని గౌరవించినందుకు మేము దిగిపోవాలనా? వేములవాడ రాజన్నకు నా లగ్గం ఈయనే అయింది, నా లగ్గం అయినందుకన్నా 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్క బుడ్డ రూపాయి కూడా ఇవ్వకపోతే మా ఆది శ్రీనివాస్ వస్తే 127 కోట్లు ఇచ్చి ఈరోజు వేములవాడ రాజన్న మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకోసం ప్రజాపాలన పోవాలనా? బాసర సరస్వతి విజ్ఞాన జ్యోతి బాసర సరస్వతిని 100 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన దిగిపోవాలనా? ఇవాళ చిన్న కాళేశ్వరంలో కాళేశ్వరం ముక్తేశ్వర మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలనా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలనా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలనా? బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా జరుపుకోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? దేనికి పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచిండ్రు. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత పొడుగు అంత పొడుగు అంటివి, లావుమని అడగడు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు అంటివి. వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తమే, సొమ్ములు ఇస్తమే. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కాలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప, పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకలు చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటవా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరెళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా.
1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు కట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికిండు, ఈ నాలుక ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.